ఎక్స్ అఫిషియోకు ఈసీ ట్విస్ట్, సదరు మున్సిపల్ పరిధిలో ఓటర్గా ఉంటేనే ఓటు వేసేందుకు అర్హత ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇది విషయం ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో, ఇక నేనే కీలకము, నాదుంటేనే గెలుస్తారు అని అక్కడోడు ఎగురుతూ ఉంటారు కదా, వాళ్లకు కట్టుదిట్టమైనటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది ఈ ఎన్నికల కమిషన్. ఏంటంటే, నువ్వు ఆ మున్సిపాలిటీలో ఓటరు అయితేనే నీ ఓటు చెల్లుతుంది అనే ఒక సాంప్రదాయాన్ని ఆల్రెడీ ఇంతకుముందుకే ప్రవేశపెట్టినట్టు ఇప్పుడు తీసుకొచ్చారు. ఇక నేను ఇక్కడుండి, నేను బోడుపల్ కాడుండి, నేను ఆడ మన ఏది నిజామాబాద్లో ఓటేస్తా, లేకపోతే ఇంకో దగ్గర ఓటేస్తా అంటే నడవది. నువ్వు నిజామాబాద్లో ఓటు వేయాలనుకుంటే, ఇప్పుడు నిజామాబాద్లో హంగ్ ఏర్పడ్డది ఒక మాట, అటు ధర్మపురి అరవింద్ గారు, అటు ఎంఐఎం కాంగ్రెస్ మధ్యలో హోరాహోరీ నడుస్తూ ఉన్నది. ఆయనకు ఒక 2 అయితే అయిపోతుండే, ఆ 2 లేవు. అందుకోసం ఏం జరుగుతుందంటే, ఇక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఓటు హక్కు ఈడుందనుకో, అది పనికిరాదట. ఆ రకంగా అయిపోయింది. ఎట్టకేలకు ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్థానికంగా కొంతమంది 2-3 ఓట్లు ఉంటున్నాయి. ఈ 7 ఎన్నికలు జరిగితే అన్నీ ఓట్లు పెట్టుకునే ప్రయత్నం ఉంది. ఇక వాళ్లకు ఏది ఎక్స్ అఫిషియో కిందికి వస్తుంది అనేది మరి తెలియదు. కానీ మొత్తానికైతే ఆ మున్సిపాలిటీ పరిధిలో, ఆ కార్పొరేషన్ పరిధిలో మాత్రమే వాళ్లకు ఓటు హక్కు ఉంటే అది ఎక్స్ అఫిషియో ఓటుగా మాత్రమే పరిగణలోకి చెల్లుతుంది, లేకపోతే చెల్లదు అని కుండబద్దలు కొట్టేసింది ఈసీ. ఇది గుర్తుంచుకోవాలి.